నమస్కారం. తిరుమల పుణ్యక్షేత్రం, హైందవుల పుణ్యధామం. ఇలా వైకుంఠంలా భాసిల్లే శ్రీనివాసుని ప్రత్యక్ష నిలయం. తిరుమల గిరులలో ప్రతి అణువు ఆధ్యాత్మిక పరిమళ భరితం. సర్వ పాపాలను హరించి జన్మను పునీతం చేసే మహోన్నత క్షేత్రం తిరుమల. హృదయాలను ప్రశాంతంగా స్పృశించే ఆధ్యాత్మిక ఆనంద భావోద్వేగం తిరుమల పుణ్యక్షేత్రం. అటువంటి తిరుమల ఇప్పుడు మనసును కలిచివేస్తోంది. గుండెను ఎవరో గట్టిగా పిండేసినంత బాధ. హైందవ సమాజం యావత్తూ భరించలేనంత ఆవేదనతో విలవిలలాడిపోతోంది. శ్రీవారి భక్తకోటి అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. కేవలం హిందువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవేతరులు కూడా ఈ దుశ్చర్యని ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను మధ్యప్రదేశ్లో కూడా తగలబెట్టారంటేనే అర్థమవుతోంది ఆవేదన ఏ స్థాయిలో ఉందో. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి విషయంలో జరిగిన అపచారంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శ్రీమతి యమునా పాఠక్ గారు, శ్రీమతి జ్యోత్స్నా తిరునగర్. నమస్తే అండి. ముందుగా తిరుమల ఆధ్యాత్మిక వైభవం గురించి, మహిమాన్విత శక్తి గురించి ముందుగా మాట్లాడుకుందామండి. అసలు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు కలిగినటువంటి అనుభూతి గురించి మాతో పంచుకుంటారా? యమున గారు ముందుగా. తప్పకుండా అండి. ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్సుమాంజలి. సౌమ్య గారు, ఇదే ఆధ్యాత్మిక పరంగా మనం ఎన్నో అంశాల మీద మన అనుభూతులు చెప్పుకుంటున్న మాధ్యమం ఇది మన హిందూ ధర్మం. స్వామివారు అంటే అనుభూతి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంటే మనం అందరం స్వామివారు అంటేనే మన ఇంట్లో ఒక భాగం, మనలో ఒక భాగం. సో వారిని స్మరించుకోకుండా, వారి నామస్మరణ చేయకుండా, వారిని తలుచుకోకుండా ఏ హైందవ కుటుంబం ఉండదు. అలాంటిది ఇదే మన ఒక కార్యక్రమంలో కూడా ఎన్నోసార్లు స్వామితో కలిగిన ఎన్నో అనుభూతులు మనం ఈ కార్యక్రమం ద్వారా పంచుకుంటూ వచ్చాం. చిన్నప్పటి నుంచి కూడా స్వామివారిని, అంటే మనకి ఏడుకొండల స్వామి శనివారం అంటే ఇది చేస్తే స్వామివారిని దండం పెట్టుకుంటే ఇది అవుతుంది, కథల రూపంలో చెప్పేవాళ్ళు మాకు. స్వామివారి యొక్క మనం అంటే ప్రతి దానికి ఒక కథ మా అమ్మమ్మ గారు కూర్చోబెట్టి చెప్పేవారు. అలా 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 చిన్నప్పటి నుంచి పడుకునేటప్పుడు కూడా బెడ్ టైమ్ స్టోరీస్లను స్వామివారి లీలలు ఇలా ఉంటాయని. సో అలా పెరుగుతూ వచ్చిన ఇది. ఆ నేపథ్యంలో ఒక బాండ్ మనకు తెలియకుండానే స్వామితో మనకి ఎంతో ఒక అద్భుతమైన, నాకు పర్సనల్గా అలాంటి బాండ్ ఎంతో ఉంది. అలాగా ఒకటి కాదు, రెండు కాదు, అలా ఆ స్వామివారి 7 శనివారాల వ్రతం కానివ్వండి, లేకపోతే మనం తిరుమల ఎంతో పవిత్రంగా తిరుమల కొండ కాలినరకన మనం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని కానీ, తలనీలాలు ఇవ్వడం కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, నోములు కానివ్వండి, ఎన్నో చేసుకుంటూ వచ్చాం. ఏంటది, ప్రతి దానికి కూడా నాకేదైనా కష్టం వస్తే నేను పిలిస్తే పలికే కలియుగ దైవం నా స్వామి, నా తండ్రి అని ఒక అనుబంధం మనకు ఆ స్వామితో ఉంది, ఆ తండ్రితో ఉంది. అలాంటప్పుడు ఎన్నో కోకొలలుగా నాకు, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అలా ఎన్నో అనుభూతులు నేను చవి చూశాను స్వామివారితో. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు స్వామికి ముడుపు కట్టుకుంటాం. ఏదైనా మనకు ఆపద వచ్చింది, కష్టం వచ్చిందంటే కూడా ముందు వెంటనే మా అమ్మమ్మ గారు చెప్పేవారు, ఈ స్వామివారికి ముడుపు కట్టుకో, తప్పకుండా ఆ సమస్య తీరిపోతుంది అని. సో ఇప్పుడు కాదండి, చిన్నప్పుడు చదువుకుంటున్న స్కూల్లో ఉన్నప్పటి నుంచే, అప్పటి నుంచి కూడా స్వామివారిని ఆ వ్రతం చేయడము, కష్టపడి ఆ చలివిడి చేయడము, దీపాలు పెట్టడము, జ్యోతులు వెలిగించడము, ఉపవాసాలు ఉండడం, అలాంటి ఒక ఆ ఫీల్తో మనం పెరిగాను చూసారా, అది చెప్పలేని అనుభూతి. సో అలా నా జీవితంలో స్వామివారితో అనేక అనుభూతులు, ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే నా దైవం, నా తండ్రి అని చెప్పుకోవడానికి బోల్డ్ ఉన్నాయండి. చాలా చక్కగా వివరించారు యమున గారు. జ్యోత్స్న గారు, మరి స్వామివారి దర్శనం మీరు చేసుకున్నప్పుడు మీరు అనుభూతి చెందినటువంటి సందర్భం ఏదైనా ఉందా, దాని గురించి చెప్పండి. అమ్మ, మీకు ప్రేక్షకులందరికీ యమున గారికి నా నమస్కారాలు. అసలు అంటే ముందరగా అయితే ఎవరింట్లో, నాకు తెలిసి మా ఇంటితో పాటుగా ఎవరిల్లైనా సరే పొద్దున్నే తెల్లవారుజామున మొట్టమొదటిగా మనం వినేది వెంకటేశ్వర సుప్రభాతం. దాంతో మన దినచర్య స్టార్ట్ అవుతుంది. వెంకటేశ్వర సుప్రభాతంతో దినచర్య స్టార్ట్ అయ్యి ఏ కార్యం చెయ్యాలన్నా సరే, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను అనుకోండి, లేకపోతే ఇంకో ఫీల్డ్లో ఉన్నాను అనుకోండి, ఏదైనా ఏ కార్యం చెయ్యాలన్నా సరే వెంకటేశ్వరి నామస్మరణ ఒక్కసారి చేస్తే ఆ కార్యం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. అది జనరేషన్స్ టుగెదర్గా అందరిలోనూ కనపడుతున్నటువంటి ఒక పరిస్థితి. దాంతో పాటుగా అంటే
మీరు స్వామివారిని చూసినప్పుడు అనుభూతి అడుగుతుంటే మాత్రం నేనైతే ఒక విషయం చెప్తానండి. ఇది నాతోటి ఎంతమంది రిలేట్ అవుతారో అనేది నాకు తెలియదు, కానీ తిరుమలలో స్వామివారిని మనం దర్శించుకున్నటువంటి ఆ క్షణాలు అసలు నిజంగా కూడా ఒకసారి దర్శించుకున్న తర్వాత మనం మామూలుగా ఫోటోల్లో చూస్తాం, అన్నీ చూస్తాం, కానీ మళ్ళీ ఏ రకమైనటువంటి స్వామి దర్శనం మనం చేసుకున్నాం బయటకు వస్తే మనకు అసలు గుర్తుండదు. వాస్తవానికి కూడా ఆ రూపం మనకు కనపడదు అక్కడ. ఎందుకంటే అక్కడ నుంచున్నంతసేపు కూడా మన కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి, కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం స్వామితోటి ఆ రకంగా ఆ అనుబంధం అలా ఉంటుందన్నమాట. చూడగానే అసలు ఒక తన్మయత్వం, చూడగానే ఒక అటాచ్మెంట్. అది ఇంకా నేను ఇంతకన్నా మాటల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ చూసిన ప్రతిసారి, దర్శనం చేసుకున్నటువంటి ప్రతిసారి ఆ క్షణాలు నా జీవితంలో మరుపురానటువంటి క్షణాలు. అంతే, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. భగవంతుని చూసినటువంటి ఆ అనుభూతి అనిర్వచనీయం. అది దాంతోపాటుగా మాకైతే సరే, ఇందాక యమున గారు చెప్పినవన్నీ నిజాలే, ముడుపులు కడతాం, అన్నీ చేస్తాం, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా చెయ్యాలి అని అంటే స్వామివారిని తలుచుకుంది ఏ కార్యానికైతే ముందరికి వెళ్ళాం. అది తలుచుకుని, ఆయన పేరు తలుచుకొని మనం ముందరికి ఖచ్చితంగా మనకి విజయం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాము. అదే నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ నేను, మీరు, యమున గారు, ప్రేక్షకులు అని కాదు, యావత్ ప్రపంచంలో నాకు తెలిసి కొన్ని కోట్ల మంది స్వామివారిని అదే రకంగా నమ్ముతారు. కలియుగ దైవం అంటాం మనం. వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి అంటాం, ఆపద్బాంధవుడు అంటాం, అన్నీ అంటాం. అది కేవలం ఒక్కొక్క ధర్మానికో లేకపోతే ఒక్కొక్క మతానికో చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే కాదండి. వెంకటేశుడు అందరికీ దేవుడే. వీరు వారు అనేటువంటి ఒక తేడా ఎక్కడా కనపడదు. వెంకటేశుడి కోసం దేశ విదేశాల నుంచి వస్తారు. ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు అని అనుకుంటారు. కొన్ని గంటల పాటు ఆ క్యూ లైన్లో నిలబడి కూడా ఆ క్షణం, నేను ఇందాక చెప్పారు చూసారా, ఆ క్షణం స్వామివారిని చూసి ఆ తన్మయత్వంలో అయిపోయింది. ఇంకా జీవితంలో మనం ఏమైపోయినా పర్లేదు అనేటువంటి ఒక ఆలోచనలో అందరూ ఉంటారు. సో ఖచ్చితంగా స్వామివారి గురించి మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. యమున గారు, మనం పాజిటివ్ ఎనర్జీ కోసం ఆవు చుట్టూ, అంటే గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. యాగశాలని శుద్ధి చేయడానికి కూడా ఆవు పేడని వినియోగిస్తూ ఉంటారు. ఆ యాగంలో కూడా ఆవు యొక్క నెయ్యిని వాడుతూ ఉంటారు. అంటే ఇంత పవిత్రంగా భావించే ఆవు నెయ్యిని కూడా కల్తీ చేస్తున్నారు అంటే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అనిపిస్తుంది. అసలు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ముందుగా ఈ అంశం పట్టి ఇలా కూర్చొని మాట్లాడడం అనేది చాలా మనసు ఎంతో బరువెక్కిపోయి మాట కూడా రాని, అంటే ఇక్కడ కోపము, ఇంకా అసహనము, ఇవన్నీ కూడా వ్యక్తపరచాల్సి వస్తుంది. ఎందుకంటే స్వామివారితో ఇందాక మనం చెప్పుకున్నాం, స్వామివారితో మన జీవితంలో ఆయన ఒక భాగం మనకి. అలాంటి ఎంతో పవిత్రంగా మనం మన పూజలు కానివ్వండి, మన పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఒక పవిత్ర దృష్టితో మనం చూస్తాం. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్న ఆవు మనకు అమ్మ. మనం ఎక్కడైనా ఆవు కనపడితే ఈ రోజు కూడా మనం అంతా కూడా, అంటే మనిషి ఎన్ని ఇది చేసినా కూడా ఆ అమ్మని గనక ప్రార్థిస్తే ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి అనేది గోమాతని అంత పవిత్రంగా చూసే హిందువులుగా మనం, సనాతన ధర్మాన్ని ఆచరించే మనము, వీరికే తీసుకోండి, మనకి స్వామివారి లీలలు చదివినప్పుడు కానివ్వండి, తెలుసుకున్నప్పుడు పురాణంలో కానివ్వండి, స్వామివారికి గోమాత అంటే అత్యంత ప్రీతికరం, ఆయనకి చాలా ఇష్టం. ఆయన శ్రీనివాసుడిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆకలి దప్పికలు తీర్చింది ఆ గోమాత. సో అలాంటి గోవు అంటే స్వామివారికి చాలా 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 ఇష్టం. మరి అలా ఆ స్వామివారి ఆలయానికి సంబంధించి తిరుమలలో కూడా మీరు చూస్తుంటే మన ఆవు నుంచి వచ్చే ప్రతి పదార్థం కూడా స్వామివారి పూజలలో కానివ్వండి, అభిషేకం కానివ్వండి, అలాగే నిత్య ప్రసాదాలు ఏదైతే స్వామివారికి మనం సమర్పిస్తామో వాటిలో కానివ్వండి, అలాగే ఆలయాన్ని పూర్తిగా యాగశాల వరకు కూడా మనము గోపంచకం ఇవన్నీ కూడా వాడతాం, గోమయం చేసుకుంటాం. యాగశాలలన్నీ కూడా పవిత్రంగా కూడా మనం గోవుకు సంబంధించిన అన్నీ కూడా వాడతాం. అలాంటి ఆ గోవుకి సంబంధించి ఈరోజు ప్రసాదాలలో కల్తీ అవడం అనేది ఇది ఎంతటి బాధాకర విషయం అంటే మనం మాటల్లో వ్యక్తపరచలేనిదంతా. ఇది విన్న ప్రతి హిందువుకి
అంటే స్వామివారి పట్ల నమ్మక విశ్వాసాలు ఉన్న ఎవరు కూడా ఈ కల్తీ విషయంలో సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న మన అయోధ్య రామ మందిరం దానికి కూడా మన తిరుపతి నుంచే వెళ్ళాయి లడ్డూలు. ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే నిత్యం కూడా పూర్తిగా మనం అన్నిటిని తెగించి పవిత్రంగా భావించే ఆ లడ్డూని ఎంతమంది తిన్నారండి? ఎప్పుడైతే మనకి ఈ రిపోర్ట్స్ మనం చూసామో, ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఏవైతే బయటకు వచ్చాయో వీటిలో ఇలా కల్తీ జరిగింది, ఇందులో ఇటువంటి పదార్థాలన్నీ కూడా నిషేధింపబడిన పదార్థాలన్నీ కూడా ఈ లడ్డూలో వాడడం అనేది ఇది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం కూడా అంటే ఎక్కడ మనం మూలాలు వెతకాలి. ఇది ఒక్కసారిగా ఒక్క రోజులో జరిగిన పరిణామం అంటారా? ఇది కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా మంది భక్తులు నాణ్యత లోపిస్తోంది, ఇంతకు ముందులా లడ్డూ ప్రసాదం లేదు, అక్కడ ప్రసాదాలు కానివ్వండి, ఇప్పుడు మనకి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది, అక్కడ అన్నదానంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ప్రసాదాలు ఇంతకు ముందులా లేవు, ఆ రుచి రావటం లేదు, లడ్డు అలా లేదు అని ఎంతో మంది చెప్పినప్పటికీ కూడా అది పెడచెవిన పెట్టిన ఎవరు? గత పాలక ప్రభుత్వం చేసిన వైఖరి, వాళ్ళకి సంబంధించిన అధికారులు కానివ్వండి. అంటే మన ధర్మము, మన ఆచారము, మన అస్తిత్వాన్ని నమ్మకం లేని వాళ్ళందరూ కూడా ఆ ఒక్క బోర్డులో ఉండడం అని దీనికి పూర్తిగా కూడా కారణం. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరిగాయి? మన నాస్తికులు మన 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 ఒక సనాతన ధర్మం పట్ల కానివ్వండి, మన ఒక ఆచార వ్యవహారాల పట్ల కానివ్వండి, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు అక్కడ కూర్చోవడం వల్ల ఆ పాలక మండలిలో కూర్చున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేమన్నా కొత్తగా చెప్తున్నారా? ఎంతోమంది అర్చకులు, మహాస్వాములు, అక్కడ భక్తులు కూడా పదే పదే ఎన్నో మాధ్యమాల ద్వారా చెప్పుకుంటూ వస్తున్నారు, ఏదో తప్పు జరుగుతోంది గమనించండి అంటే. గత పాలక ప్రభుత్వం పెడచోన పెట్టడానికి ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపించటం లేదా? ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా మన ధర్మం పైన జరుగుతున్న దాడి, మన సనాతన వైదిక ధర్మాన్ని పూర్తిగా కూడా అపహాస్యం చేసిన పరిస్థితి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది, కానీ ఒక్క రోజులో తప్పిదం జరగదండి ఇది. ఎందుకంటే ఇలాంటివి గత 5 సంవత్సరాలుగా బయటకు ఎన్నో వచ్చాయి. అన్యమత ప్రచారాలు కానివ్వండి, అన్యమతస్తులని స్వామివారి సేవలకు వినియోగించుకోవడం కానివ్వండి, పూర్తిగా కూడా వాళ్ళ ఒక ప్రలోభానికి అలాంటి వ్యక్తులను తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలు, ఇవన్నీ రూట్ కాజెస్. ఇది ఎందుకు జరిగింది? ఇప్పుడు మన ఆచార వ్యవహారాలకు సంబంధించి అసలు ఇటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వస్తుంది? మన దేవాలయాలు, మన ఆలయాలు, మన ఒక ధర్మము, మన ఒక ఆచారంలో అస్సలు పరిజ్ఞానం లేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది క్వశ్చన్ ఈరోజు. సో అంత పవిత్రంగా భావించి ఆ గోమాత అంటే విషయంలో ఇలాంటి అవకతవకలు జరగడం నిజంగా, ఎందుకంటే మనం పంచామృతాలు స్వామివారికి అభిషేకం చేస్తాం, అభిషేకంలో కూడా నెయ్యి వాడతారు, ఆవు నెయ్యి వాడతారు, ఆవు పాలు ఇవన్నీ వాడతాం కదా, మధువు ఇవన్నీ వాడతాం. అందులో ఏదైతే ఇప్పుడు నెయ్యి లడ్డూల్లో వాడారో అది మరి స్వామివారికి నిత్యం జరిగే ఆ కైంకర్యాల్లో కూడా వాడినట్టే కదా. ఇది వింటూ ఉంటే కూడా మీరు నమ్మరు, అంటే నిజంగా కుతకుతా ఉడికిపోతూ ఉంది లోపల. ప్రతి హిందూ భక్తుడు భక్తురాలు కూడా ఉపేక్షించని పరిస్థితి ఈరోజు. మరీ ముఖ్యంగా ఇటువంటి తప్పిదాలు ఎవరైనా ఇంకేదన్నా అన్య మతాల్లో జరిగితే ఒక సివిల్ వార్ వస్తుందండి, తెలుసా మీకు? అది అంత భయంకరం. అంటే పక్కన అంటే ఇంకా ఏ మతాల్లో ఇలాంటి జరిగినా కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కానీ మన ఒక ధర్మాన్ని వీళ్ళు ఎంత చాలా సునాయాసంగా దీన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారు అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా స్వామి అంటే ఉపేక్షించడం వల్ల ఈరోజు సాక్షాత్తు తిరుమల స్వామివారికి సంబంధించిన విషయాల్లోనే ఇటువంటి అపహాస్యం జరిగింది. ఇది నిజంగా ప్రతి హిందువు రగిలిపోతున్న పరిస్థితి. అంటే నిజంగా మీరు చెప్పింది వాస్తవం యమున గారు. మరి జ్యోత్స్న గారు, మనం ఇంట్లో పూజ చేస్తేనే ఎంతో శుచిగా చేస్తాము, అసలు దేవుడికి నైవేద్యం తయారు చేస్తున్నామంటేనే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది ఇలా వైకుంఠం, భూలోక వైకుంఠం తిరుమల కదా, అక్కడ వెలిసిన స్వామివారికి నైవేద్యం తయారు చేయాలి అని అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి కదా, అక్కడ అలా జరగటం లేదు. ఎందువల్ల? ముందరగా అయితే ఇప్పుడు కోట్ల మంది ఎవరైతే స్వామివారి భక్తులు ఉన్నారో, స్వామివారిని నమ్మేవారు ఉన్నారు, స్వామివారే ఇప్పుడు యమున గారు చెప్పినట్టుగా వాళ్ళ జీవితంలో ఒక భాగంగా స్వామివారిని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా నిజంగా కూడా గత 2 రోజుల నుంచి అసలు ఏమీ పాలుపోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా మేము మాట్లాడుతున్నాం కానీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు చేస్తారు, కొంతమంది తప్పులు చేస్తారు, కానీ
తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు గత పాలకుల విషయం కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఏదైనా సరే ఎప్పుడైనా సరే తిరుమలకు సంబంధించి ఏదైనా ఒక చిన్న విషయం అయినా సరే అక్కడ పాలక మండలి ఉంటుంది. ఆ పాలక మండలి ఎఫిషియన్సీ మీద అది ఆధారపడి ఉంటుంది. పాలక మండలి దాన్ని ఇమ్మీడియట్గా ఏదైనా ఒక చిన్నది, చాలా సందర్భాల్లో అన్నప్రసాదంలో అన్నం అక్కడ బాగాలేదు అని అనగానే వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కానీ ఏం జరిగింది అని అంటే, మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు ఆన్సర్ ఏం చెప్పాలా అని ఆలోచించినప్పుడు గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇవన్నీ చూస్తే అసలు అక్కడ దేవుడిని, స్వామివారిని నమ్మనివారు, అలానే ఒక రకమైనటువంటి హిందూ ద్వేషులు ఎవరైతే పాలకులుగా కూర్చున్నారు, వాళ్ళకి నిజంగా కూడా మన ఆచారాలు తెలియదు, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత వాళ్ళకు ఉండదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు దాన్ని పాటించాలి అని అనుకోరు. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. అంటే ఎందుకు జరిగింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారండి. ఎన్ని వేలు పోయినా సరే, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలి మేము అంతే అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. కానీ కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాలకులు స్వామివారి గుడి సెట్ని ఇంటి దగ్గర వేసుకున్నారు. తిరుమల సెట్ని ఇంటి దగ్గర వేసుకొని, ఉగాది సంబరాల్లోనో దేంట్లోనో ఇంటి దగ్గర వేసుకొని, అలాంటి సెట్లో స్వామివారి విగ్రహాలని ఉంచి, సేమ్ ఎలా అయితే తిరుమలలో ఉంటుందో అలాంటి విగ్రహాలనే ఉంచి, ఆ విగ్రహాల ముందర తమ భజన చేయించుకున్నారు. మీరు గమనించండి, ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ఇంట్లో కూడా స్వామివారి పటం ముందర మన భజన మనం చేసుకోం, వెంకటేశుడిని కీర్తిస్తాం, గోవిందనామాలు జపిస్తాం. గోవిందనామాలు తప్పించి ఇంకేం మాట్లాడం మనం. తిరుపతిలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే అసలు రాజకీయాలు ఎవరు మాట్లాడకూడదండి. అక్కడ అసలు స్వామి నామం తప్పించి ఇంకో నామం వినపడకూడదు అక్కడ, అంతే. గోవిందనామాలు తప్పించి ఇంకోటి వినపడకూడదు. కానీ అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఏదైతే స్వామివారి ప్రాశస్త్యం తగ్గించడానికి, తిరుమల ప్రాశస్త్యం తగ్గించడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నంగా, ఒక కుట్రగా మాత్రం దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే, ఒకటి కాదండి, అన్నప్రసాదంలో భయంకరమైనటువంటి అవినీతి చేశారు. అవినీతి ఇన్ ద సెన్స్ ఎలా అనంటే, ఇప్పుడు స్వామివారికి డబ్బులకు కొదవేం లేదే, స్వామివారికి డబ్బులకు కొదవి లేదు. ఆయన నాకు తెలిసి అత్యంత ధనవంతుడు వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వరుడు. అలాంటిది స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎంతో ఏమంటారు అంటే క్వాలిటీ చెక్స్ అన్నీ జరిగిన తర్వాత మాత్రమే తీసుకునేటువంటి పరిస్థితి. అది ముడి సరుకులైనా సరే ఏదైనా సరే. కానీ ఆ టెస్టింగ్ అనేటువంటిది జరగట్లేదండి అక్కడ. గత 3-4 సంవత్సరాలుగా అది జరగట్లేదు. దాంతో పాటుగా పెట్టేయండి, ఏదో ఒకటి పెట్టేయండి. స్వామివారి అన్నప్రసాదంలో అసలు ఆ బియ్యాన్ని చూస్తే గత 2-3 సంవత్సరాలుగా ఏదైతే బియ్యం వాడుతున్నారో ఆ బియ్యాన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. అసలు అలాంటిది ఉండేది కాదు ఎప్పుడూ కూడా. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అనంటే, ఎవరైతే స్వామివారిని నమ్మని వారు ఉంటారో, ఎవరైతే స్వామివారి మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి భక్తిని తగ్గించాలనుకుంటారో, స్వామివారికి భక్తులకి మధ్య ఒక డిఫరెన్సియేషన్, ఒక ఇది గ్యాప్ తీసుకురావాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తానండి, అంటే ఇవన్నీ జరిగాయి కాబట్టి గుర్తు చేస్తాను. స్వామివారి సేవల విషయంలో అప్పటి పాలక మండలి చైర్పర్సన్ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులందరూ కూడా ఒక మీటింగ్లో కూర్చుని, మనం యూజువల్గా స్వామివారి సేవల విషయంలో ఎప్పుడూ కూడా అసలు బయటికి కూడా రావు. మామూలుగా ఇంత ఉందా అంత ఉందా అంటారు, పెంచితే ఒకటో ఎంతో కొంత పెంచుతారు లేదా తగ్గిస్తారు, అదంతే. లిటరల్గా వేలం పాట పాడారమ్మా, వేలం పాటలాగా చేశారు. ఇది 500 ఏంటా 1000 చేసేదాన్ని, ఇది 2000 ఏంటా 10,000 చేసేదాన్ని. వెంకటేశుడా లేకపోతే ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి నమ్మకం లేదమ్మా దేవుడి మీద, అందుకని వాళ్ళు అలా చేశారు. కానీ ఇక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చినంత మాత్రాన స్వామివారిని మేము ఇచ్చేస్తామంటే తప్పు కదా. ఇవాళ ఎంత పెద్ద అపచారం చూడండి.
మీరు గమనించండి ఎంత పెద్ద అపచారం ఇవాళ. మీరు అన్నారు ఇంట్లో మనం ఒక మామూలుగా నైవేద్యం దేవుడికి పెట్టాలనుకుంటేనే శుచిగా చేస్తామండి, అంతే కదా. మీ అందరికీ గుర్తుంటే నాకు తెలిసి 1.5 years బ్యాక్ అనుకుంటానమ్మా, మనం తిరుపతి లడ్డు చేసే ఆ ప్రాంతాన్ని కూడా పోటు అంటాం మనం. అవును. అక్కడ ఇబ్బంది తలెత్తి నాకు తెలిసి కొన్ని రోజులు అనుకుంటా యమున గారు, ఇఫ్ యూ రిమెంబర్, కొన్ని రోజులు ఆ పోటులో లడ్డు చేయలేదండి వీళ్ళు. బయట ఏమాత్రం పైన అసలు ఒక ఇది కూడా లేకుండా, అంటే మనం షెల్టర్ కూడా లేకుండా స్వామివారి లడ్డూని, స్వామివారి ప్రసాదాన్ని అలా చేసేసారు. అంటే ఒకటి కాదు 2 కాదమ్మా అక్కడ వాళ్ళు చేసినటువంటి అపచారాలు. ఎందుకు చేశారు అనేది నిజంగా కూడా ఒక $1 million క్వశ్చన్ అందరికీ. కానీ వాళ్ళు ఒక రకంగా ఏమంటారు అని అంటే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెన్స్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశానికో ఆంధ్రప్రదేశ్కో అలా అని కాదు కదమ్మా. తిరుపతి వెంకటేశుడు అని అంటే అసలు మీకు ప్రపంచవ్యాప్తంగా ఆ దేవుడిని మించినటువంటి దేవుడు లేనన్న ఆలోచనలో ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అని కూడా ఉండదు. ఎవరైతే స్వామివారిని నమ్ముతారో అక్కడికి వస్తారో, ఒక డిక్లరేషన్ ఇస్తారు, మేము స్వామివారిని దర్శించుకుంటామంటారు. ముఖ్యంగా హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక పుణ్య ఇదది. అలాంటి ప్రదేశంలో వీళ్ళు ఇలా చేయగలిగారు అని అంటే డెఫినెట్గా మేమేం చేసినా నడుస్తుందిలే అనేటువంటి ఒక ఆలోచన విధానం వాళ్ళది. కానీ నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి అయితే వాళ్ళని వదిలిపెడతాడని నేను అనుకున్నాను. యమున గారు, తిరుమలలో గడిచిన గత 5 ఏళ్లలో ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి. చిరుతపురులు సంచరించడం కానీ, ఏనుగులు ఎక్కువగా తిరుగుతూ ఉండటం కానీ, పాతాళ గంగని వరద ముంచెట్టడం కానీ, అలాగే మాడవీధుల్లో అడవి పందులు సంచరిస్తూ ఉండటం కానీ, ఇవన్నీ తీసుకుంటే శ్రీవారి ఆగ్రహానికి ఇవన్నీ సంకేతాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా. మనం చూడండి, ఏమన్నా తప్పులు మన వల్ల అవుతే కూడా ఏవో అపశకునాలు లాంటివి మనం ఇవన్నీ అంటే మూఢనమ్మకాలు కాదండి, ఇవన్నీ కూడా మనకు అవి సంకేతాలు. అది ప్రకృతి మనకిచ్చే సంకేతాలు. అది వాటిని మనం తీసిపడడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. ఇప్పుడు అలాంటి తప్పిదాలు జరిగినప్పుడు ఏదో ఒక రూపేణ సంకేతంగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో గత సంవత్సరాలుగా ఎన్నో అనర్థాలు. ఎందుకంటే చెప్పమంటారా, ఇది కేవలము మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే కాదు, ప్రపంచంలోనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే పెద్ద అదొక ఆ స్వామివారికి అంత ప్రాశస్త్యం ఉంది. అంటే చూసారా, ప్రపంచంలోనే. సో ఇది కనుక ఇది పూర్తిగా కూడా దీన్ని నిర్వీర్యం చేయాలి, దీన్ని పూర్తిగా కూడా ఈ ధర్మాన్ని గురించి కానివ్వండి, స్వామివారి గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ చేయాలి అంటే ఇటువంటి అనర్థాలన్నీ చేయాలి. వీళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు, వాళ్ళ వరకు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేశారు. కాబట్టి ఇటువంటి ఎన్నో ప్రళయాలు అంటే ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జస్ట్ ఒక సంకేతాలు మాత్రమే. ఇదే కొనసాగితే దానికి రిజల్ట్ కనపడింది కదా, మీకు అర్థమైందా? స్వామివారి దగ్గర రిజల్ట్ చాలా టైం పట్టదండి. ఎవరైతే స్వామి వారిని అపహాస్యం చేశారో, స్వామికి సంబంధించి అవహేళన చేశారో, మనకి గతంలో చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే అలాంటి ప్రయత్నం చేశారో వాళ్ళకి ఎటువంటి గతి పట్టింది అనేది చాలా ప్రత్యక్షంగా చూసినప్పటికీ కూడా కొంతమందికి బుద్ధి లేకుండా వాళ్ళ విచక్షణ కోల్పోయి వాళ్ళు చేసిన ప్రవర్తన వారికి నిజంగా కూడా చరిత్రహీనులుగా మిలిగిపోయే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. చరిత్ర వాళ్ళని అప్రిషియేట్ చేయదు, హర్షించదు, ఎవరూ హర్షించరు. సో మనకి మానవ జన్మ ఉత్తమమైన జన్మ అంటారు. అలాంటి మానవ జన్మ ఎత్తినప్పుడు సరే మీరు పరమతంలో ఉండొచ్చుగాక, కానీ కనీసము ఒక గౌరవం అనేది ప్రతి వారిని కూడా మనం గౌరవించుకోవాలి, ప్రతి మతాన్ని మనం గౌరవించుకోవాలి, ధర్మాన్ని మనం గౌరవించుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించిన తీరు చరిత్ర ఎన్నడూ మరవదు. మరీ ముఖ్యంగా ఈరోజు మన ధర్మాన్ని అపహాస్యం చేసిన తీరు ఏ హిందువు ఎప్పటికీ మర్చిపోరు. ఇది ఒక బ్లాక్ డే, మర్చిపోకండి. ఇది ఒక నల్ల మార్క్. ఇది ఎప్పుడూ కూడా చరిత్ర క్షమించదు వీళ్ళని అనేది మాత్రం ఖచ్చితంగా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుతున్నాం, అసలు అన్య మతస్థులకి పని ఏంటంటే మన తిరుమలలో, మన గుళ్ళల్లో, మన ఆలయాలలో ఎందుకు వీళ్ళకి ఏం పని అడుగుతున్నారు?
అసలు ఆచార వ్యవహారాల్లో మీరు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వచ్చిన ఆఫీసర్లను మీరు వేసుకుంటారు, డెప్యుటేషన్ మీరు తీసుకొస్తారు. మీకు ఎవరిచ్చారు అధికారం అంటున్నాను నేను. కనీసం మన ఒక ఆచార వ్యవహారాల మీద అవగాహన లేని వ్యక్తులను మీరు తీసుకొచ్చి, మన ఆగమ శాస్త్రం మీద పట్టు లేని వారిని తీసుకొచ్చి, కనీసం ద్వైతం మనం మూడు విభాగాలు చెప్పుకుంటాం. మనకి ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం. వీటి మీద అవగాహన పట్టు లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ కూర్చోపెట్టి ఏం సాధిద్దామని, ఏం చేద్దామని? ఈజ్ ఇట్ నాట్ ఎ వెరీ సిస్టమాటిక్ వే ఆఫ్ డెస్ట్రాయింగ్ ఎ కల్చర్? చాలా పద్ధతి ప్రకారంగా సిస్టమాటిక్గా ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో చేస్తున్న ప్రయత్నం కాదంటారా చెప్పండి. కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నా కూడా ఈరోజు మనం ఎందుకు మౌనం వహిస్తున్నాం అనే దాని మీద మనం నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. 100 కోట్ల మంది పైన ఉన్నామండి హిందువులు. దీని గురించి ఇంతవరకు కూడా మనసులో మనం మదన పడుతున్నాం. కానీ ఒక గలం నిజంగా కూడా ఒక్కసారి హిందువులందరూ గలం విప్పితే ఉండగలుగుతారా వీళ్ళంతా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఎంతవరకు మౌనం వహించాలి, ఎంతవరకు మౌనంగా ఉండాలి? ఈరోజు మౌనం వహిస్తూ వహిస్తూ సహిస్తూ భరిస్తూ ఈరోజు మనకున్న ఈ యొక్క పేషెన్స్ ఎంతవరకు ఈరోజు కట్టలు తెంచుకొని బయటకు వస్తుంది ఆగ్రహం. ఇది ధర్మాగ్రహం అంటాను నేను. మనం అధర్మంగా లేవు, మనం ధర్మంగా ఉన్నాం. ఈ ధర్మాగ్రహం ఇది. ఈ రోజైనా 100 కోట్ల మంది హిందువులు ప్రశ్నించకపోతే ఇటువంటి దాపరిత్యం మనకి ఎందుకు పట్టిందని అడుగుతున్నాను ఈరోజు. ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం. అవునా కాదంటారా? ఆ ఊరించి మనం మాట్లాడుకున్నాం పవిత్రంగా. ఆ గోమాతని మనకి మన ఆగమ శాస్త్రంలోనే మన ఆవు అంటే ఎంతో ప్రాశస్త్యం ఉంది మన ఆగమ శాస్త్రంలో. అలాంటి ఆవుకు సంబంధించిన పదార్థాలన్నీ కల్తీ చేసి, భోజనం కల్తీ చేసి, స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో కూడా ఎన్నో సేవలు రద్దు చేసిందా లేదా గత పాలక ప్రభుత్వం? చెప్పండి. ఎన్నో సేవలు రద్దు చేశారు. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? ఎవరిచ్చారు? మన పూర్వం మన తరతరాలుగా మన పూర్వీకులు దాన్ని కాపాడుతూ, దాన్ని పరిరక్షిస్తూ, మనని రక్షించమని మన చేతికి అప్పచెప్తే ఈరోజు స్వార్థ బుద్ధితో దాన్ని కాలరాసి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎవరిచ్చారు అధికారం అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసలు మన ఒక ఆలయాలలో రాజకీయ ఎఫిలియేషన్ ఎందుకు ఉంటుంది? ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? అసలు వాళ్ళ పెత్తనం ఏమిటి అంటాను నేను. అక్కడ ఉండాల్సింది ఎవరు? ఆగమ శాస్త్ర పండితులు ఉండాలి, నిత్యం స్వామివారి కోసం తప్పించే వాళ్ళు ఉండాలి, స్వామివారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు కదా ఉండాలి, అలా పరితపించే వాళ్ళు కదా ఉండాలి. మరి వీళ్ళందరికీ ఎవరికి ఇచ్చారు వీళ్ళకి అధికారం? ఎవరిచ్చారు? ఇది మన పరంపర. ఇది మన పరంపర. ఎవడు పడితే వాడు చేయడానికి కాదు. ఇది మన ఇంట్లో ఉన్నట్టు కాదు. ఇది భగవంతుడు ఒక్కడే కాదండి. ఒక నియమాలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా మనం ఎలా నడుచుకోవాలో అని పెట్టారు. మన ఆచారాలు ఎందుకు వచ్చాయి? ఆచారాలు మూఢనమ్మకాలు కావు. ఆచారం మన పరమో ధర్మ అన్నారు. పరమో ధర్మ అన్నారంటే అది మన ధర్మం. అది సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు మీరు ఎలా ఉండాలి అని. దాన్ని ఈరోజు మనం కలరేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? చేశాం కాబట్టి ఇలాంటి అగాత్యాలన్నీ మనకి దాపరిస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ప్రతి ఒక్కటి స్వామివారి సంకేతం. కరెక్ట్గానే పాపాలతో నిండిపోతున్నప్పుడు ప్రక్షాళన చేస్తుంది ప్రకృతి భగవంతుడు. ప్రకృతి రూపంలోనే ఇలాంటి ప్రళయాలు సంభవిస్తాయి. ఎందుకు? ప్రక్షాళన కోసం. ఇవన్నీ సంకేతాలు మాత్రమే, చిన్న సంకేతాలు మాత్రమే. కానీ ఈ ఉపద్రవాలుగా మారి మనందరినీ కూడా ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు, ఇందులో ఇంత చెడు జరుగుతున్నప్పుడు మంచి వాళ్ళు బలైపోతారండి. కాబట్టి ఇప్పటికైనా ఒక కనువిప్పు కలిగించుకొని మన ధర్మం పట్ల ఎట్లా వ్యవహరించాలి. అసలు ముందు మన దేవస్థానాలని ఈ యొక్క రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలి. ధర్మం మీద అవగాహన ఉన్నవాళ్లే ఉండాలి ఆఫీసర్లుగా. అక్కడ ఈయోలు ఉంటారు, లేకపోతే ఇంకొక ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళకి ఏంటి క్వాలిఫికేషన్? మీరు ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఒక ఇంజనీర్ కావాలి. మీరు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు మీకు వైద్య పరీక్షలు చేయాలంటే ఒక డాక్టర్ కావాలి. దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. మన ధర్మాన్ని పరిరక్షించడానికి కూడా ఒక క్వాలిఫైడ్ వ్యక్తులు ఉండాలి. మన ఆగమ శాస్త్రం మీద పట్టున్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఉండాలి. రాజకీయ ప్రలోభం ఉన్న వాళ్ళు వేసిన మండలి మనకు వద్దు. రికమెండేషన్స్ ఎవరికి కావాలండి? ఇష్టం వచ్చినట్టు ఇంతకు జ్యోత్స్న గారు చెప్తా ఉన్నారు. వాస్తవం కాదో చెప్పండి. దేవుని దర్శించుకోవడానికి భక్తుడిని, భగవంతుడిని దూరం చేసే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు డబ్బులున్న వాళ్ళకి ఒక సేవ, డబ్బు లేని వాళ్ళు అలా గంటలు తరపడి రోజులు ఎందుకండి?
పేదేమిటి గొప్పేమిటి భగవంతుడికి లేని వ్యత్యాసం మీరెందుకు తీసుకొస్తున్నారు? మీకు ఎవరిచ్చారు అధికారం? మిమ్మల్ని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం చక్కగా సాఫీగా అన్ని జరగడానికి మాత్రమే మిమ్మల్ని ఒక ఫెసిలిటేటర్గా పెట్టారు. మీరు అంతే, మీరు ఒక సేవకుడు, మీరు భక్తుడికి భగవంతుడికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఆ ఒక ప్రక్రియ సాఫీగా జరగడానికి మాత్రమే మిమ్మల్ని పెట్టారు. దాన్ని మీరు మర్చిపోయి ఈరోజు పెత్తనం అంతా కూడా వాళ్ళు తీసుకొని చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడో ఇలాంటి ఉపద్రవాలు వస్తేనే మనం కూర్చొని మాట్లాడకూడదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ప్రతి హిందూ ఇప్పటి నుంచి అయినా కనీసం కనువిప్పు కలిగించుకొని ఇప్పుడు ఎంత దుర్మార్గం ఏంది చెప్పండి, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం చెప్పండి. ఇది జీవితాంతం మన బతుకున్నంత కాలం మనల్ని కృంగదీయదా చెప్పండి? ఇది ఒక మానసిక క్షోభ కాదా, మానసిక వ్యధ కాదా ప్రతి హిందువుకి, స్వామి భక్తులందరికీ కాదంటారా? ఇదొక్క ఎవరు తీర్చారు? ఇంత బాధపడుతున్న ఈ బాధ ఎవరు తీర్చారు చెప్పండి? తప్పకుండా పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ ఆ పనిష్మెంట్స్ కంటే కూడా ఈ అనర్థాలు జరగడానికి కారణమవుతున్న వాటిని మనం అరికట్టాల్సిన అవసరం తక్షణమే ఉంది. లెట్ us not have any political interference with మన దేవాలయాల్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ మనం దూరం చేసేసేయాలి శాశ్వతంగా. కాబట్టి ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఎలాగైతే మీకు అర్హత ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారో దీనికి కూడా ఒక అర్హత ఉంది. అలాంటి వాళ్ళని పెట్టకపోతే ఇలాంటి అనర్థాలు సంభవిస్తాయి, ఇంకా పెద్ద ఎత్తున సంభవిస్తాయి. ఇప్పటికైనా కనువిప్పు కలిగించుకొని ముందు వెంటనే ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏం చెయ్యాలి అని ప్రక్రియ వెంటనే స్టార్ట్ అవ్వాలి, లేకపోతే చాలా అనర్థం అండి. వాస్తవం మాట్లాడారు. మరి జ్యోత్స్న గారు, తిరుమల లడ్డూకి పేటెంట్ ఉంది. అసలు యావత్ ప్రపంచం వ్యాప్తంగా కూడా ఈ తిరుమల లడ్డూకి ఎంతో విశిష్టత ఉంది, ప్రత్యేకంగా కూడా దీన్ని గుర్తించింది ప్రపంచం అంతా కూడా. మరి అటువంటి లడ్డూ తిరుమల నుంచి ఇంటికి వచ్చిందంటే 2 వారాల పాటు ఆ నెయ్యి యొక్క సువాసన వెదజల్లుతూ ఇంటిని పునీతం చేస్తుంది. మరి అటువంటి పవిత్రమైన నెయ్యి ఇంత కలుషితం చేస్తున్న వాళ్ళకి, దీన్ని అనుమతిస్తున్న వాళ్ళకి, ప్రోత్సహిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ముందరగా అసలు వాళ్ళు ప్రోత్సహించడానికి కారణాలు ఏంటో చూద్దాం. ప్రోత్సహించడానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళు దీన్ని పవిత్రంగా భావించట్లేదు. ఏముంది ప్రసాదమే కదా, ఏముంది లడ్డూయే కదా అంట. కాదే, మా చిన్నప్పుడైతే తిరుపతికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటారంటే ఆ యాత్ర చేసుకొని వచ్చిన తర్వాత, తిరుపతి యాత్ర చేసుకొని వచ్చిన తర్వాత ఇంటినంతటినీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు అలంకరించుకొని పూజ చేసి ప్రతి ఒక్కళ్ళకి, మన బంధుమిత్రులకి, మనతో పాటు ఉన్నటువంటి మన స్నేహితులకి అందరికీ కూడా కొంచెం లడ్డు ఒక కాశీదారు, కొంచెం లడ్డు ఒక కాశీదారు ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళండి. అంటే అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారు అని అంటే అయ్యా మాకు ప్రసాదం తేలేదా అని అడుగుతాం. ఇప్పటికైనా ఎవరు తిరుమల ప్రసాదం తీసుకున్నా సరే లడ్డు ఇస్తున్నారు అని అంటే కాళ్ళకున్నటువంటి చెప్పులు తీసి పక్కన పెట్టి అప్పుడు చేయి పట్టి ఈ చేయి కింద ఈ చేయి పెట్టి ఇలా తీసుకుంటాం ప్రసాదం మనం తిరుమలది. స్వామే ఇస్తున్నట్టుగా భావిస్తాం మనం ఆ ప్రసాదం. అలాంటి ప్రసాదాన్ని మేము కల్తీ చేస్తాము అని అనుకున్నారంటేనే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుంచిత బుద్ధి బయటపడిందా లేదా? ఇక్కడ ఇంకో విషయం మీరు అంటున్నారు, అసలు ఎందుకు కల్తీ చేశారంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి, ఆ చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు మీరు. నేనేమంటానంటే అసలు వాళ్ళు అక్కడ దాన్ని పవిత్రంగా భావించలేదండి. భావించకుండా ఏముంది 400 రూపాయలంట, సరే 300కి ఎవడన్నా ఇస్తాడేమో చూడండి నెయ్యి కిలో తీసేసుకోండి. అది కాదే, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి, శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించాలి. స్వామివారికి నైవేద్యానికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గోశాలకు సంబంధించినటువంటి గోవుల నుంచి వచ్చినటువంటి నెయ్యినే వాడతారు. అది ఉంది, ఇది కొంచెమే వాడతారు. అంటే రోజుకి ఒక 13 నుంచి 15,000 కిలోల నెయ్యి అనేటువంటిది శుద్ధమైన శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి అవసరం అక్కడ. కొన్ని ఏళ్ల తరబడి ఒకళ్ళు దాన్ని సప్లై చేస్తున్నారు, కొన్ని ఏళ్ల తరబడి ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి సప్లై చేస్తున్నారు. వాళ్ళు లాభాపేక్ష లేకుండా, అదొక కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి వాళ్ళు లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ టెండరింగ్ అన్నారు, ఇంకోటేదో అన్నారు. నేను చెప్పాను కదండి,
టెండర్ కూడా వాళ్ళు దేని బేస్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెండర్ కూడా వాళ్ళు దేని బేస్డ్ గా పెట్టారు అని అంటే కాస్ట్ బేస్డ్ టెండర్, అది క్వాలిటీ బేస్డ్ టెండర్ కాదు. అది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం చూడాల్సింది అక్కడ క్వాలిటీ, కాస్ట్ కాదు చూడాల్సింది, క్వాలిటీ చూడాలి అక్కడ. కానీ ఆ క్వాలిటీని పక్కన పెట్టేసి వాళ్ళు కాస్ట్ చూశారు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు సరే బయటపడిన తర్వాత ఏం చెయ్యాలి అని అంటే, నాకు తెలిసి ఎవరైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే పాలక మండలి సభ్యులకి సంబంధించినటువంటి అంగీకారం లేనిది, వాళ్ళ ఎస్ లేనిది, వాళ్ళ ఓటు పడంది ఏ విధంగా ఎవరు కూడా అక్కడ చేంజెస్ చేయడానికి లేదు, మొట్టమొదటి విషయం. దాంతోపాటుగా అప్పటి ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. సో ఏమన్నా అవినీతి జరిగిందా ఇందులో అనేటువంటి ఆస్పెక్ట్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షలు అయితే మీరు నన్ను ఒక హిందూగా అడిగితే ఉరిశిక్ష పడాలంటాను నేను అంటాను. ఎందుకు అని అంటే ఇది నా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. నేను చెప్తున్నాను కదా, లడ్డు ఇస్తే నా స్వామి నాకు ఇస్తున్నాడని నా అరిచేతితోటి ఇంత అపురూపంగా పట్టుకొని ఎంతో భక్తితో ఆ కొంచెం ముక్క లడ్డు ఏదైతే ఉంటుందో ఇలా నోట్లో వేసుకొని స్వామి నీ ప్రసాదం అనుకుంటాం మేము. అలాంటి దాన్ని ఇవాల్టి రోజున మీరు కల్తీ చేశారు అని అంటేనే మీరు హంతకుల కన్నా తక్కువ కాదు. సో హంతకుడికి ఏ శిక్ష అయితే పడాలో అదే శిక్ష వాళ్ళకు కూడా పడాలని చెప్పైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తానమ్మా. నేను ఇందాక కొన్ని ఉపద్రవాల గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు యమున గారు కొన్ని ఉపద్రవాలకి సంబంధించినటువంటి మెన్షన్ చేశారు. పులి సంచారం జరుగుతోంది అమ్మా. తిరుమలలో పులి దాడిలో ఒక చిన్న పిల్ల ప్రాణం కోల్పోయింది. ఆ తరువాత ఎందుకనంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇట్స్ వేకప్ కాల్ అన్నమాట. బేసికల్ గా ఇట్స్ వేకప్ కాల్. ఎక్కడో ఏదో అపచారం జరుగుతోంది, అపచారం జరిగినప్పుడే ఇలాంటివి దీస్ ఆర్ లైక్ సిగ్నల్స్ అన్నమాట. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని దేవుడు మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఇవి. వాళ్ళ సిగ్నల్స్ ని కూడా పక్కకు పెట్టేసి యూజువల్ గా కూడా భక్తులకి సంబంధించి భద్రతకి బాధ్యత ఎవరిది? టీటీడీ బోర్డుకిదే బాధ్యతగా ఉంటుంది, దేవస్థానందే బాధ్యత. కింద నుంచి పైకి భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళ భద్రత బాధ్యత దేవస్థానం మీదే ఉంటుంది. పులి సంచారం చేస్తోంది అంటే కర్రలు ఇచ్చారమ్మా. ఎంత అలుసు చెప్పండి హిందువులంటే వాళ్ళకి, ఎంత అలుసు. ప్రాణం కాదా, భక్తులు కాదా వీళ్ళు? స్వామివారి కోసం వెళ్తున్న వాళ్ళని మీరు ఆ రకంగానా అగౌరవపరిచేది? కర్రలు ఇచ్చారు, కర్రలతో పులా అవుతుందమ్మా. ఎందుకు చేశారు ఇవన్నీ అని అంటే నేను ఇది కూడా ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళ చులకన భావం మన ధర్మం మీద, మన ఆచార వ్యవహారాల మీద, మన మీద ఒక చులకన భావం. దీంతో పాటుగా ఒక్క తిరుమలేశుడి సన్నిధిలోనే కాదమ్మా అపచారాలు అవమానాలు జరిగింది. యావత్ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఇలాంటివి. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారమ్మా. రథం దగ్ధమైపోయింది, భగవంతుడి రథం దగ్ధమైపోతే ఏమన్నారు తెలుసా? ఎలకలు వచ్చి ఏదో చేశాయని ఒకళ్ళు అన్నారు, పిచ్చోడు ఏదో రాయేసాడు అందుకని అది అయిపోయిందని ఇంకోళ్ళు అన్నారు. అంటే ఒక ప్రాపర్ ఎంక్వైరీ కూడా చేయలేకపోయారు వాళ్ళు. దాంతో పాటుగా ఇంకా అసలు ఒక అంటే హృదయాన్ని ద్రవించేటువంటి ఇంకో సంఘటన చెప్తాను మీకు. విజయనగరం దగ్గర రామతీర్థం అని ఒక సన్నిధి ఉంటుంది, రామతీర్థం. చాలా చిన్న కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అంటే అసలు అక్కడికి వెళ్తే ఒక డిఫరెంట్ వైబ్స్ ఆల్ టుగెదర్. అలాంటి రామతీర్థంలో వన్ ఫైన్ డే కొందరు దుండగులు శ్రీరామచంద్రుడి విగ్రహ శిరశ్ఛేదం చేశారు. ఆ విగ్రహ శిరశ్ఛేదం చేసిన తర్వాత ఆ పూజారి ఎవరైతే కొన్ని సంవత్సరాల తరబడి రాముణ్ణి ఆరాధిస్తున్నాడో, పూజిస్తున్నాడో, ఇలా చేత్తో పట్టుకొని కళ్ళెంబటి నీళ్లు కార్చుకుంటూ, అయ్యా నా రాముడు గతయ్యా ఇది, ఎందుకయ్యా నా రాముడితో ఇలా చేస్తున్నారంటే కనీసం
స్పందించలేదమ్మా. ఆ రోజున మేము జై శ్రీరామ్ అంటే మేము తప్పైపోయాం. ఇలా 300 నుంచి 400 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి, అర్చకుల మీద దాడులు. హారతి ఆయన చెప్పినట్టుగా ఇవ్వలేదని చెప్పి ఒక అర్చకుడి మీద ఒక నాకు తెలిసి ఒక 8-9 నెలల క్రితం అనుకోండమ్మా, సంవత్సరం అయిందేమో, ఏమంటారంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఒక అర్చకుడి మీద హారతి ఆయనకి భగవంతుడికి ఎలా హారతి ఇవ్వాలో ఆ అర్చకులకి మీరు చెప్తారా, తెలీదా? హారతి ఎలా ఇవ్వాలో ఏం చెయ్యాలో నీకు తెలియదని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి అక్కడ విపరీతంగా కొట్టారు. ఇలా కొన్ని వందల ఘటనలు, అర్చకుల మీద దాడులు. దేవాలయ భూములు ఏవైతే ఉంటాయో విపరీతమైనటువంటి కబ్జాలు. ఎక్కడ దేవాలయ భూమి కనపడితే దాన్ని కబ్జా చేశాడు. ఎందుకు? ఎవరు మాట్లాడలేరు కదా. ఇందాక నేను యమున గారితో ఈ విషయంలో ఖచ్చితంగా నేను అగ్రీ అవుతాను. ఇప్పుడు నేను ఈ కంపారిజన్ అనకూడదు, కానీ వేరే వాళ్ళతో ఏదన్నా ఇలాంటిది జరిగిందనుకోండి, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఒక రకంగా డిఫరెంట్గా ఉండేదేమో. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే దేవాలయాల భూములు ఎక్కడికక్కడ కబ్జాలు జరిగి అన్యాక్రాంతం అయిపోతున్నా సరే ఎవ్వరూ పట్టించుకోలేనటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. బోర్డులలో అమ్మ పాలక మండలి సభ్యులుగా అన్యమతస్కులను కూడా పెడుతున్నారమ్మా. అన్యమత ప్రచారం చేసే వాళ్ళని పెడుతున్నారమ్మా. అన్యమత ప్రచారాలకి ఈ పవిత్ర దేవస్థానాలకు సంబంధించినటువంటి ఆ ఏరియా ఉంటుంది కదమ్మా, దాన్ని కూడా వాడుతున్నారు. అలానే అక్కడ ఏదైతే ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఉందనుకోండి, తిరుమలలో మనకి అన్యమతస్కులు ఎవరు కూడా ఎంప్లాయీస్గా కూడా యూజువల్గా ఉండరమ్మా, ఉండకూడదు కూడా. నాకు తెలిసి దెర్ ఈజ్ థింగ్ లైక్ దాట్ ఆల్సో. ఉండకూడదు కూడా. ఎందుకనంటే సింపుల్, అక్కడ ఎవరి మీద మనకేం కోపం కాదు, ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు అవి మనకి తెలుసు కాబట్టి. అది సిమిలర్ విత్ ఆల్ ది అదర్ రిలీజియన్స్ ఆల్సో. మనమేమీ చేయట్లేదు, ఇది అందరూ అలానే చేస్తారు. మనకి మసీదుల్లో ఎవరు వేరే వాళ్ళు కనపడరు, చర్చిల్లో వేరే వాళ్ళు కనపడరు, అలానే ఆలయాల్లో కూడా వేరే వాళ్ళు కనపడకూడదు యాక్చువల్గా. కానీ తిరుమలలో, జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంలో, బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో, సింహాచలంలో, అన్నవరంలో, ప్రతి చోట ఇవాల్టి రోజున అన్యమతస్కులని పెట్టారు, ఉద్యోగస్తులుగా పెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుందమ్మా. ఏమవుతుంది? 400 రూపాయలు నెయ్యి, 800 రూపాయలు నెయ్యి, 300కి వస్తుంది తీసేసుకోండి అంటే కాదు కదా. మనం అక్కడ వాడాల్సింది ఏంటి? శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి వాడాలి. అది ఒక పర్టిక్యులర్ కొంతమంది 1, 2, 3, 4 ఏవో అలా కొంతమంది దగ్గర మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది. అది కదా మనం తీసుకోవాల్సింది. మీరు ఇంకొక మాట చెప్పారు మీరు ఇందాక, తిరుపతి లడ్డు అనేటువంటిది 2-3 వారాలు పాడవకుండా ఉంటుంది ఒకటిను. మీకు ఆ పరిమళం ఏదైతే ఉంటుందమ్మా ఎక్కడా దొరకదమ్మా. అది అసలు ఒక డిఫరెంట్గా ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా 2.5-3 సంవత్సరాలుగా అసలు తిరుపతి లడ్డూకి వేరే దేవస్థానాల లడ్డూకి అసలు తేడా తెలియకుండా తయారైపోయింది. ఈ కంప్లైంట్స్ అనేటువంటివి భక్తులు ఇస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది అని వెతికినప్పుడు ఈఓ గారు దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, అసలు ఎందుకు ఎలా అవుతోంది అని వెతికినప్పుడు, విచారణ చేసినప్పుడు ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏమేమి ఉన్నాయి అనేది నేను ఆ రిపోర్ట్ చూస్తే నేను చెప్తున్నాను కదా, నా కడుపులో ఒక రకంగా దేవేసినట్టు అయిపోయింది. ఏంటి స్వామివారి ప్రసాదాల్లో ఇవా? ఏంటిది? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటామమ్మా. పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటి ఏదన్నా నాన్ వెజ్ తింటుంటే కూడా పక్కకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఉన్నాయి. అది స్వామివారి ప్రసాదం. మనం గుడికి వెళ్ళాలంటేనే
ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ కూడా గుడికి వెళ్ళాలంటే అయ్యో ఇవాళ నేను నీచు తిన్నాను, నేను వెళ్ళకూడదు అంటారు వాళ్ళు. అంత నిష్ఠగా ఉంటారు. అలాంటిది ఈ రకంగా ఎలా చేయగలిగారు అని అంటే వాళ్ళకి ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన అక్కడ. ఆ ఇంపార్టెన్స్ ని తగ్గించాలి, ఆ పవిత్రతని తగ్గించాలి, అపవిత్రం చెయ్యాలి. అపవిత్రం చేస్తే ఖచ్చితంగా స్వామివారికి సంబంధించినటువంటి ఆ స్థాన బలం కావచ్చు, ఆ ప్రాశస్త్య బలం కావచ్చు, అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు స్వామివారికి భక్తులు దూరం అవుతారు. ఇది వాళ్ళ ఆలోచన తల్లి. అంటే స్వామివారి ప్రసాదంలో నాణ్యత లోపించింది, కల్తీ విపరీతంగా జరుగుతోంది. ఈ విషయం పైన ప్రతి హైందవ భక్తులందరి మనసు కూడా తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, ఈ కల్తీలో భాగస్వాములు అవుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి, అసలు దీని మీద పాలక మండలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై చాలా చక్కని వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు ఇద్దరికి కూడా. ఇదండి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.